రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మొన్న జిల్లాల వర్గ పర్యటనలో భాగంగా సిరిసిల్లకు వెళ్ళినప్పుడు పార్టీ కార్యక్రమం యొక్క సమావేశం నిర్వహిస్తుంటే అక్కడ కార్యకర్తలు ఒక ప్రేమ అభిమానం వల్ల కాంగ్రెస్ పార్టీలో కొంత సోషల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారం వచ్చిన కూడా ఆ అధికారంలో భాగంగా మా ప్రియతమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు బీసీ శాఖ మంత్రి అవ్వడం అలాగే రవాణా శాఖ మంత్రి అవ్వడం వల్ల మొదటిసారిగా సిరిసిల్లకు వెళ్ళడం వల్ల వేదిక వద్ద కొంత సమన్వయ లోపం జరగడంతో ఆ సమన్వయ లోపాన్ని సర్దిపుచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా కానీ ఇతర నాయకుల ద్వారా కానీ చొరవ లేకుండా తానే స్వయంగా ఉన్నటువంటి అక్కడ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలపై ఒక ప్రేమాభిమానుల వల్ల కొంత చొరవతో తనకు ఉన్నటువంటి మొదటిచ్చినటువంటి నేపథ్యం కార్యకర్తలతో ఉన్నటువంటి చనువు వల్ల తాను ప్రవర్తించినటువంటి అక్కడ సమన్వయాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి నాయకులంతా కలిసి ఉమ్మడిగా పొన్నం ప్రభాకర్ కేవలం టార్గెట్ గా చేసి ఇక్కడ తనకు వస్తున్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో దాన్ని తప్పుదోవగా పట్టించేందుకు ప్రజల దృష్టిగా మళ్లించేందుకు పొన్నం ప్రభాకర్ వైపు ప్రజలు చూడకుండా ఉండేందుకు అసహించుకునే విధంగా తన చర్యలు ఉంటాయని ఒకటి తెలియజేసే విధంగా ఒక ఫేక్ వీడియో ఏదైతే అది కామన్ గా జరిగినటువంటి వీడియో అన్ని మిక్సింగ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు భారత రాష్ట్ర సమితి నాయకులంతా కలిసి ట్రోల్ చేయడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ గారిని చూసినటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ అలాంటి వీడియోను ఎంత ట్రోల్ చేసినా కూడా పట్టించుకునే విధానం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే భారత రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు అయితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కావచ్చు పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు వారి నేపథ్యం మొదటి నుంచి తెలుసు. ఈ ఫేక్ వీడియోస్ తయారు చేయడం కానీ లేనిది ఉంది చెప్పడం మీద కానీ ఎందుకంటే కాళ్ళ పట్టుకోకున్నా కూడా కాళ్ళ పట్టుకున్నట్టు మెడలు పట్టుకున్నా కానీ పట్టుకోకున్నా కూడా నన్ను చంపుతున్నానని చెప్పినట్టు గుండె నొప్పి రాకపోయినా కూడా అంబులెన్స్ వచ్చి సూచించినట్టు సెల్ ఫోన్ పోకపోయినా కూడా సెల్ ఫోన్ పోయినట్టుగా అలాగే దెబ్బలు తగిన తెలియకున్నా కానీ నాకు ఓటు లేకపోతే నేను నా పిల్లలు చనిపోతానని చెప్పని ఒక ఫేక్ వార్తలు తయారు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నదో వారికి ఇలాంటి నేపథ్యమే ఉంటుంది. ఎక్కడ మంచి జరిగితే ఆ మంచికి ప్రతిరూపంగా చెడు తీసుకొచ్చే ఒక నేపథ్యం ఉన్నటువంటి వారు కాబట్టి ఇలాంటి చర్యలు చేపట్టదని చెప్పి వారిని హెచ్చరిస్తూ మరి రానటువంటి కాలంలో ఇలాంటి చర్యలు చేపడితే తిరిగి అలాంటి చర్యలు కూడా చేపట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని చెప్పి హెచ్చరిస్తూ పొన్నం ప్రభాకర్ యొక్క నేపథ్యాన్ని స్థానిక ప్రజలు హుస్నాబాదే కాకుండా పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర స్థాయి నలుమూల స్థాయిలో ఎన్ఎస్సీ దశ నుంచి మొదలు పెడితే ఈ రోజు రాష్ట్ర మంత్రి హోదా వరకు కూడా ఢిల్లీ వరకు కూడా నేపథ్యం కలిగినటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఒక వైఖరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను సిస్టమ్ ఏదైతే టైమింగ్ విషయంలో కానీ మంచి నేపథ్యం విషయంలో కానీ పార్టీ సిస్టమ్ నడపడంలో కానీ పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కానీ పార్టీ సంస్థాగతంగా నిలబెట్టడంలో కానీ దీటా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఇంకా ఒక అవకాశం కల్పిస్తే ఆ అవకాశాన్ని చెడగొట్టేందుకు కూడా రానున్న కాలంలో వారికి ఇబ్బంది కలిగే విధంగా చేసుకున్నటువంటి ఈ ఫేక్ వీడియోస్ కూడా ప్రజలు నమ్మరని చెప్పని కూడా తెలియజేస్తున్నాం.